12 నంబర్ స్పాన్ రివ్వు. ఆ పక్క చూడండి సరే. రే, మనకన్ని మిల్లులున్నాయి కదరా, అవి చూసుకోకుండా కొత్తగా ఈ బట్టలు కొట్టేంట్రా? సత్తమ్మ మిల్లుకి రాదు కదండి. నువ్వు ఆ వినపడింది. ఒక్కగానొక్క కొడుకువి నువ్వేం చేస్తున్నావో ఎవరిని చూస్తున్నావో అంత తెలియకుండా ఏం లేను. ప్రేమించాలంటే పిల్ల అందంగా ఉంటే చాలు, పెళ్లి చేసుకోవాలంటే అంతస్తు కూడా ఉండాలి. అన్నా 199 రీఛార్జ్ చేయండి. చేస్తా, నంబర్ చెప్పు. 9 అన్నా 99 రీఛార్జ్ కొంచెం అర్జెంట్ అన్నా. ముందర చేసిండు అన్న. నంబర్ చెప్పమ్మా. ఒరే నువ్వు ప్యాక్ ఆడుతున్నావా చదరంగం ఆడుతున్నావరా? రౌండ్కి ఎంతసేపు చేస్తున్నావు? ఏటే ఇలాగ ఆడుతుంటేనే నిన్న నా దగ్గర 1500 దొబ్బేసావు. ఈ రోజు దొబ్బనిస్తానేటే మందే ఇన్నింగ్స్. నువ్వు మొక్కేస్తావా మూసేయమంటావా? నువ్వుండే డిస్టర్బెన్స్. అరే మురళి అని లేపు నువ్వు కూర్చోవచ్చు కదరా. నాకు రాదన్నా. అదేంటిరా నేను వచ్చాను ఆ? జోక్ చేశా. వీడికి మాత్రం వచ్చేటి మొక్కలు చేతులు పెట్టుకుని సుక్కలు లెక్కెడుతున్నాడు సన్నాసి. ఇదిగో అమ్మాయ్యా, కంగారు ఎడతా ఆడని చెప్తాను. బాబు అంత మాట అనకరా బాబు, అసలే ఆడే హ్యాండ్స్ లేక అల్లాడిపోతాం. అలాగన్నా బాగుంది. అరే ఆడు ముక్కేసేక లేపా. ఆగమాయా, మీ ఇంటి పైకి కొత్త గుంట వచ్చిందంట కదా, ఊర్లో కుర్రాళ్ళందరూ ఒకటే గుసగుసా ఈ మొక్కల పక్కన దొబ్బి ఆ గుంటకి లైనచ్చు కదా అని అబ్బా నవ్వామంటే నీ గుడ్లు పీ కామినేట్ చేస్తాను అదవా. ఒరే మురళి ఇలా ఎవ్వరి వాళ్ళ కాదు గాని ఆ గుంటను ట్రై చేయరా, పడిపోద్ది. ఆడు గుంటను చూడ్డు ఆ? వింటాడు. అదేటి మనం వీడియో చూసి ప్రేమిస్తాం కదా, ఆడు రేడియో విని ప్రేమిస్తాడు. చిత్రమైన కాలం. ఆడియో హిట్ అయ్యి వీడియో ఫట్ అయితే ఆడింట్లో ఎట్టుకుని వింటాడు. కేక్ వచ్చేసింది. అసలు ఎందుకే నీ కెమెరా ఫోను? పద్మ తెలుసు కదా, పద్మనా? చిన్నప్పుడు చీముడు ముక్కేసుకొని తిరిగేది. అది మొన్న అరకులో సెల్ ఫోన్ షాప్ కి రిబ్బన్ కటింగ్ చేసింది. ఒక్క నిమిషం. హలో హలో, నేనండి. కాల్ చేసి కొలతలు అడిగారు కదా. పొరపాటున చేశానని చెప్పాను కదండి, మళ్ళీ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు? అయ్యో అది కాదండి, ఒకసారి నేను చెప్పేది. ఎవరితో మాట్లాడుతున్నావే? ఎవరు లేరు నాన్న, కస్టమర్ కేర్. రే పదరా, టైం అవుతుంది. దామ్మా, ఆమె తిన్నంత నిద్ర వచ్చేసిందా నాన్న? ఇందాకేం చెప్తున్నాను? పద్మ పద్మ అంత పాపులర్ ఎలాగైందో తెలుసా? రీల్స్ చేసి. అంటే ఇప్పుడు నువ్వు వీడియోలు చేస్తావా? అవును, అదైతే ఎవరో పాడిన పాటలకి పెదాలు కదపాలి. నేనైతే నా పాట నేనే పాడతా, దానికంటే పాపులర్ అవుతా. అవును, మా అక్క గోయా శేషల్. నోరు మూయవే కోతి, అది నిజంగానే బాగా పాడుతుంది. నువ్వు పాడవే. ఇప్పుడు ఎందుకు లేవే? పాడమంటుంటేను. అక్క అక్క పాడక్క ప్లీజ్. పాడవే. సరే. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే, రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే. యదు కుమారుడే లేని వేళలో వెతలో రగిలేని రాధ గుండెలో పాపం రాధ. పాట అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడదామా? పొడుపు కథలాట. పుట్టినప్పుడు పొడుగ్గా ఉంటుంది, పోయినప్పుడు పొట్టిదైంది. ఏంటది? కొవ్వొత్తి. సత్య, పాటల్లోనే కాదు, నువ్వు పొడుపు కథల్లోనూ సూపరు. వదినా, ఇంకోటి అడుగు. కట్ చేస్తారు కానీ తినరు. ఏంటది?
ప్యాకా కేక నువ్వు కేకా సత్తమ్మా నేను ఒక పొడుపు కథ వేస్తాను విప్పుతావా? ఏంటది? ఆడాడ కూడిన ఊరికి ఉందామా గోడి పేరు, తీపి తీపి కలిసిన ఊబిలో ఉన్నది ఉప్పని నీరు. చెప్పుకో చూద్దాం. ఏంట్రా అది? ఒక్క నిమిషం తప్పండి ప్లీజ్. రే మా అక్క ఫస్ట్ వెళ్ళాలిరా. ముందు నేను వచ్చి ఫోటో తీయపోతే ఫస్ట్ మీ అక్కగారు వచ్చిన సంగతి ఎవరు తెలియదండి. ఆ కెమెరాతో సెల్ఫీ రాదా? నువ్వు కత్తిరి అక్క. పొలాలు, రైస్ మిల్లులు, ఇప్పుడు కొత్తగా బట్టల వ్యాపారం. లక్ష్మీదేవిని బీరువాలో పెట్టేసుకున్నారు. మీ ఇంట్లో ఎప్పుడు కట్టేసుకుంటారో మరి. అదేనండి మన చిన్ని పెళ్లి సంగతి. మనవేదో అనేసుకుంటాం కానీ ఆ లక్ష్మీదేవి దొరకాలి కదా. బాగుంది సిన్ని, అదరగొట్టేశారు. థ్యాంక్స్ అండి. అవును సినీ సూపర్గా ఉంది. ఈ రెండు తీసుకుంటాను. ఇక్కడ కౌంటర్లో తీసుకో. అక్క అదివ్వా. రే కస్టమర్ని కూడా ఫోటోలు తీ. అందరిని తీసేయమంటారండి? అందరినీ ఎందుకు మెమరీ బొక్క, ఎవరిని తీయాలో చూపిస్తాను పద. అది అది అదిగో ఆ గులాబీ రంగు డ్రెస్ అమ్మాయి. ఫ్లాష్ ఆఫ్ చేసావా? బాగుమవుతుంది కదా. నువ్వు కోపడకరా. ఇది బాగుంది కదా. 400 డిస్కౌంట్. అమ్మ సొమ్ము కొడుకు దానవని ఇంతింత డిస్కౌంట్లు ఇస్తే కొట్టు మూసేసుకోవాలి. ఈ మధ్య ఎవరికి బొత్తిగా తాహత్ తెలియకుండా పోతుంది. 3000 ఖరీదు చేసే చీరలమ్మే వాళ్ళకి 30 రూపాయల జాకెట్లు కుట్టే వాళ్ళకి తేడా తెలియాలి కదా. తెలియాలి కదా అక్క, తెలియాలి కదా. చీరంత ఖరీదైందని జాకెట్ వేసుకోకుండా కట్టుకోరు కదండి. ఆ ఏవీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందనేది ఊరికే కాదు, ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయి ముందు. ఎవరో డబ్బులున్న తింగర్ వెధవ తగులుకుంటాడని చూడకు. పదమ్మా. ఏంటమ్మా ఇది? కడుపు మంటరా? ఏంటి ఏంటండి అంతకారంగా ఉన్నారు? మండుతుంది మరి. ఏమైంది? చిన్ని వాళ్ళమ్మ ఏమనుకుంటుంది? డబ్బుంటే ఎంత మాట పడితే అంత మాట అనొచ్చా? తనకే డబ్బులున్నాయని పెద్ద. వయసు పెరిగితే సరిపోతుందా? ఎవరేమన్నారో తెలియదు కానీ ఈ కోపం అంతా అక్కడ చూపించుకుని ఎక్కడ చెప్తున్నా చూసారా? ఈ పద్ధతి ఎన్ని డబ్బులున్నా రాదండి. అవును, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? ఆనందం ఎక్కడైనా చూపించేస్తాం కానీ కోపం కావాల్సిన వాళ్ళ దగ్గరే చూపిస్తామంట మా అమ్మ చెప్పేది. అవునా? సరేలే. ఇంతకెందుకు కాల్ చేసావు? వెనెలా ఆ పొడుపు కథకి ఆన్సర్ అదే కదండి. దీంతో కలిపి 30 చెత్తాన్సార్లు చెప్పావు. ఓ ఇది కూడా కాదా? ఫోన్లేండి, రాంగ్ అనేది నేను హ్యాపీనే. అదేంటి? రైట్ ఆన్సర్ చెప్పేస్తే మళ్ళీ మీకు కాల్ చేయడానికి ఏం కారణం ఉండదు కదండి. వీటికేం తక్కువ లేదు. నాటీ నవ్య, రీల్స్ లో అంత నాటీగా ఉంటావు కానీ ఇప్పుడేంటమ్మా మరి ఎంత బిల్డప్ కొడుతున్నావు? నా ఫేవరెట్ రీల్ ఇది చూడరా. నేను ముసలి అయ్యేదాకా లేట్ చేయకు మరి, సరేనా? ఈ టైంలో బస్సులేం రావు, మీరు ఎక్కడికి వెళ్ళాలండి? రే ఆటో, నేను వాళ్ళు పిలిచారా? ఆటో కదన్నా, పిలిచేదా చూడకూడదు, వాళ్ళు ఎక్కుతారో లేదని తెలుసుకోవాలి. ఏంట్రా ఎక్స్ట్రాలా? కోస్తే ఎప్పుడే ముసుపడిపోతావు. వెళ్దామా? థ్యాంక్స్ అండి. ఎప్పుడైనా ఆటో కావాలంటే ఫోన్ చేయండి, వెనకాల నెంబర్ ఉంది. ఓకే. నేను రోజు హోంవర్క్ స్కూల్లోనే రాస్తాను, మరి నువ్వు? నేను ఇంట్లోనే చేస్తాను. ఇక్కడే ఆపు. ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే, నేను వెళ్ళిపోతాను. బాయ్. సరే మిల్లో కలుస్తాను రా. సరేరా.
ఏమైందయ్యా పిల్లలు అలా కొట్టి చంపేస్తున్నావు? ఏంటైనదా దాన్ని అడిగో. ఎవడాడు సైకిల్ మీద తిప్పేస్తాడు ఎవడు? నువ్వు ఆగు. ఏవే 10th క్లాస్ అన్నయ్యమ్మా, కాల్ లాగినాను తను సైకిల్ మీద వచ్చానమ్మా. తప్పు కది. ఎవరో తెలియనపోతే అలా సైకిల్కి వచ్చేస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారా? నాకు సైకిల్ కొనిమ్మని చెప్పాను కదమ్మా. రోజు 10 కిలోమీటర్లు నడుస్తుంటే కాళ్ళు నొప్పి వస్తున్నాయమ్మా. సైకిల్ ఎంత ఉంటది? ఎంతన్నా అప్పు చేయాల్సిందే. అమ్మా ఆ. ఏంటి ఇది? నాన్నకిచ్చి దానికి సైకిల్ కొనివ్వను. నువ్వు ఫోన్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులు కదే. తొందర ఏం లేదు, తర్వాత కొనుక్కోవచ్చు. అబ్బా ఎన్ని ఫైట్లున్నాయా బాబు, నేను అందుకే ఎన్టీఆర్ సినిమాకి రాననేది. ఛా, మీ మహేష్ బాబు సినిమాల్లో అసలు ఫైటింగ్లే ఉండవు మరి. ఉంటాయి, మా ఓడి సినిమాలో స్టోరీ మధ్యలో ఫైట్లు ఉంటాయి. మీ ఓడి సినిమాలోనే ఫైట్ల మధ్యలో స్టోరీని ఎత్తుక్కోవాలి. ఓవే, మా డాన్సులు చూసి కుళ్ళు మీకు. పోలీసులు ఉన్నారు, షర్ట్ వేసుకో. సరే వెళ్ళు. ఏరా ప్యాసింజర్లా? సిస్టర్ సార్. ఈ టైంలో ఎక్కడి నుంచి? సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్నాం సార్. పేపర్లన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. వెళ్ళు. ఆగాగు. వాడి చూపులు చూసావా, గుడ్లో గుబల. అయినా నిన్న అనాలి, వద్దంటే సెకండ్ షోకి వెళ్దామన్నావు. ఈ టైంలో అమ్మాయిలు బయటకు వస్తే అలానే చూస్తారు. ఈ టైంలో అమ్మాయిలు బయట తిరగకూడదంటే సెకండ్ షోలు అబ్బాయిలకు మాత్రం వేసేవాళ్ళు కదా. అయినా అమ్మాయి అబ్బాయి తేడాలేంటి, మనకు నచ్చినట్టు ఉండాలి కానీ. ఇదిగో బాబాయ్, అమ్మాయిలు ఉండే ఇల్లు, ఆయన ఇంట్లో బాత్రూమ్ ఉంది కదా. ఆరుబయట అలవాటు అయిపోయింది అబ్బాయి. అక్క అక్క ఒకసారి రా అక్క. ఏంటి? నీకు చూపిస్తారా అక్క? ఏంటో చెప్పవే. చెప్తా. మిమ్మల్ని అడిగేది. ఈ పని అయ్యాక బట్టలు పిండు. నువ్వు కూడా రా అక్క. నువ్వెక్కడికే? పని బట్ట మారిసి పరిగెడతావేంటే? కాళ్ళు ఎరగొడతా నీకు. చూసావా, చెప్తుంటే చెవినేసుకోదు. భలేగుంది కదక్క. బానే ఉందిలే. అంత సైజ్ ఫోటో ఎడితే ఎవరైనా అందంగానే కనబడతారు. ఏటక్క, మా అక్కని చూస్తే కుళ్ళొస్తుందా? ఎందుకే కుళ్ళు? సత్య బోర్డు ఆడుతున్నాడని చెప్పాడా నీకు? అయితే మీ బాబుని అడుగుంటాడేమోలే. చూడువే. ఏంట్రా అది? గుండె లోపల ఉంటే నీకు కనిపించట్లేదు కదా, అందుకే బోర్డు మీద పెట్టాను. మైదానం కార్తీ,